హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాధురీస్ వరల్డ్ విత్ కిడ్స్. నేను మీ మాధురి అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి పోహా ప్రిపేర్ చేస్తున్నానండి. సో మనకు పోహా కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పోహా, పల్లీలు, ఆనియన్, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర. సో గార్నిష్ కోసం ఆలు బుజ్జి, సేవ్. ఇప్పుడు పోహాని 2 times వాష్ చేసేసి పక్కకు పెట్టానండి. వాటర్ అంతా స్ట్రెయిన్ చేయాలి. కొంచెం లైట్గా కొంచెం వాటరే ఉండాలండి, లేకపోతే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోనండి. పోహా సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. చేసుకున్న పల్లీలు వేయాలండి. వీటిని ఫస్ట్ ఫ్రై చేయాలండి. వీటిని ఫ్రై చేసి తీసిన తర్వాత ఆనియన్ అవన్నీ వేద్దాం. పల్లీలు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఫస్ట్ వీటిని తీసేద్దాం. పల్లీలు తీసిన తర్వాత కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు వేసి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్, పచ్చిమిర్చి వేద్దాం. సో ఇవి ఫ్రై అయ్యాయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్ వేద్దామండి. ఆనియన్, కరివేపాకు వేద్దాం. నేను చేసే పోహా క్వాంటిటీకి ఇవి సరిపోతాయండి. మీరు కొంచెం ఎక్కువ చేస్తే కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి. సో ఎందుకంటే మనం పచ్చిమిర్చితోటే దీని టేస్ట్ ఉంటుందండి. ఇంకేం వేయకూడదు, కారం అవి ఏమీ వేయకూడదు. అవి ఫ్రై అయ్యేలోపు ఇవి కొంచెం కారం, ఉప్పు వేసి కొంచెం వీటిని మిక్స్ చేసి పెట్టుకుందామండి. ఆనియన్ ఫ్రై అయినాయండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. ఫైనల్గా పోహా యాడ్ చేద్దాం. సాల్ట్, ఈ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేద్దాం. పోహా వేసాక ఎంతోసేపు అవసరం లేదండి, జస్ట్ ఒక 5 minutesలోనే అయిపోతుంది. మళ్ళీ ఎక్కువసేపు మనము తిప్పినా అది స్టిక్ అయిపోతుంది. ఫైనల్గా పోహా అయిపోయిందండి. జస్ట్ 5 minutesలోనే అయిపోతుందండి. మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకుంటే ఈజీ అండి, చాలా ఈజీ. సో అయిపోయిందండి. ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాం. ఫైనల్లీ పోహా రెడీ అయిపోయిందండి. సో మిక్చరు, మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, గార్నిష్ కోసం ఇవి వేసుకుందామండి. వీటితోనే మంచి టేస్ట్ వస్తుందండి. మనం మిక్చర్ తోటి, పల్లీతోటి మనము గార్నిష్ చేసుకుందాము. ఈ మిక్చర్, ఈ పల్లీలతోనే మంచి టేస్ట్ వస్తుందండి పోహా. సో మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మా ఛానల్.